వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరుస సెలవుల ఎఫెక్ట్, తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సమయం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందే, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దందాపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగిచ్చేయండి, మంత్రి నారాయణ మాస్ వార్నింగ్. ఆది సోమవారాలు వరుస సెలవులు కావడంతో తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా సోమవారం కృష్ణాష్టమి కావడంతో వేల సంఖ్యలో భక్తులు కాలినడక ద్వారా కొండపైకి చేరుకున్నారు. దీనితో తిరుమల ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. మంగళవారం తెల్లవారుజాము సమయానికి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. అలాగే దర్శన టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కాగా సోమవారం రోజు శ్రీవారిని 76,910 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 30,320 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.26 కోట్లు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు విషజ్వరాలు బారిన పడి బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వైద్య ఆరోగ్య ఉదాసీనతపై ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెజారిటీ జిల్లాల్లో డెంగ్యూ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడు 36% డెంగ్యూ కేసులు నమోదు అవ్వడం అందరినీ కలవరపెడుతుందని అన్నారు. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 2,65,324 మందికి జ్వరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్లు బెడ్లు దొరకని పరిస్థితి ఉందని ఆక్షేపించారు. ఒక్కో బెడ్ మీద 2 లేదా 3 చికిత్స అందించేస్తున్నారని పేర్కొన్నారు. గవర్నమెంట్ దవాఖానాల్లో సరిపడా మందులు కూడా అందుబాటు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకని నిజాలు దాస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తిందని కేటీఆర్ అన్నారు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర వాళ్ళే 25 మంది ఇసుక దందా చేస్తున్నారన్నారు. ఈ పనులు ఆపండి, ఎందుకు మీరే సంపాదించుకోవాలా, నేను సంపాదించుకోవద్దా, కానీ నా నియోజకవర్గంలో ఇసుక దందా వద్దని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా కోసం 5 సంవత్సరాలు పనిచేశారు, మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా, కానీ ఇసుక దందా వద్దన్నారు. నాకు దూరం కాకండి అంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికేనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి, దయచేసి 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 దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి, దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా. దండిగా చేయొచ్చు పని, నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో.
అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాప మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోసం కష్టపడ్డారు, మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగి సర్కారుకు అప్పగించాలని మంత్రి నారాయణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. మాజీ సీఎం జగన్ ఇంటిని వదిలి బయటకు రాలేదని, దీనితో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 454 కోట్ల దారి మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు, పార్క్ అక్రమాలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.